చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చిన ఇష్టమైన స్నాక్ KFC చికెన్ పాప్కార్న్. సరే, అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇవాళ అచ్చు KFC స్టైల్లోనే చికెన్ పాప్కార్న్. చాలా చాలా సింపుల్ అండి. అట్లా అని టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ హబ్బో నో రాజీరే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బయట కొనడం తినడం కానీ కట్. ముందుగా చికెన్ పాప్కార్న్ ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. తీసుకున్న చికెన్ ముక్కల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ దగ్గర నుండి చూపించడం వల్ల కొంచెం ముక్క అనేది పెద్దగా కనిపిస్తుంది, కానీ కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవాళ అయితే ఒక 1/2 kg చికెన్తో రెసిపీ చూసేద్దాం. కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు అనేవి నీట్గా వంపేసి అందులోకి రుచికి సరిపడా సాల్ట్తో పాటు తినగలిగే కారాన్ని బట్టి కారం, ఇందులో మిరియాల పొడి కూడా వేస్తాం కదా, కారం మిరియాల పొడి కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ దాకా కారం, ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకున్నాను. 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 2 స్పూన్స్ దాకా వెనిగర్. ఇక్కడ వెనిగర్ లేకుంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. వెనిగర్ కానీ లేదా నిమ్మరసం వేయడం వల్ల లోపల ముక్క జ్యూసీగా మెత్తగా అయితే ఉంటుంది. దాంతో పాటుగా ఒక 3 స్పూన్స్ దాకా చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇక్కడ పులిసిన పెరుగు కాదు, ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన మసాలాలు మొత్తం 1/2 kg చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసిన మసాలాలు అనేవి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. స్పూన్ పక్కన పెట్టి చేత్తో మసాలాలు మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఒకటి మర్చిపోయాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇందులోకే కాదు ఎందులోకైనా సరే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా రుబ్బింది వేసుకుంటేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, మసాలాలు మొత్తం ప్రతి ముక్కకు పట్టేలా ఈ విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాదాపు ఒక 3 గంటలైనా ఈ చికెన్ని ఆ మసాలాలో బాగా ఊరనివ్వాలి. టైం లేదు అనుకున్నా ఖచ్చితంగా 3 గంటలైనా బాగా నాననివ్వాలి. ఇంకా టైం ఉంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు నానబెట్టుకోవచ్చు. ఎంతసేపు ఈ మసాలాలో ఊరితే ముక్క అంత రుచిగా ఉంటుంది. మార్నింగ్ ఈ విధంగా మసాలాలు కలిపి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా నైట్ కలుపుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ చికెన్ని బాగా నాననివ్వాలి. నేనైతే ఒక 4 అవర్స్ దాకా బాగా నాననిచ్చాను. ఒక 4 అవర్స్ తర్వాత చూడండి ముక్కల్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, కానీ ముక్క లోపల సాఫ్ట్గా మెత్తగా అయితే ఉండదు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మైదా వేసుకోవాలి. ఈ కప్పు కొలత అనేది మనం టీ తాగే స్టీల్ గ్లాస్ చిన్నది ఉంటుంది కదా, ఆ టీ కప్పుతో 2 కప్పులు అయితే ఉంటుంది. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అంటే 2 టీ కప్పులు మైదా వేసుకుంటే 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్. అంటే ఇక్కడ తీసుకున్న 1/2 kg చికెన్కి ఇక్కడ కలిపే పిండి మిగిలితే వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మొత్తంగా 3 టీ కప్పుల మైదాకి 1.5 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటే పిండి మిగలదు, వేస్ట్ అవ్వదు. ఆ తర్వాత పిండికి సరిపడా చిల్లీ ఫ్లేక్స్, ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడి. ఇందులో చికెన్ ముక్కల్లో కూడా కారం మిరియాల పొడి వేసాం కదా, ఇక్కడ వేసే ఈ చిల్లీ ఫ్లేక్స్ కానీ మిరియాల పొడి కానీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ బేకింగ్ పౌడర్ లేకుంటే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఫ్రెష్గా కొత్తిమీర ఈ రెసిపీలో పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను, కానీ వేసుకున్నా కూడా ఆకుల్ని మాత్రమే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, కాడల్ని వేసుకోవద్దు. ఆ తర్వాత ఇక్కడ వేసినవన్నీ కూడా పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిసేలా కలిపిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ ముక్కను తీసుకొచ్చి ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ పిండిలో బాగా ముంచి దొర్లించి ఇందులో తడి మొత్తం పోయేంత వరకు ఈ విధంగా నొక్కినట్టుగా చేయాలి. పిండి బాగా పట్టాలి. ఇక్కడ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముక్కలోని తడి మొత్తం పోయేదాకా ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా చేయాలి. అందులో ఉన్న తడి మొత్తం వచ్చేయాలి. ఈ పిండి ఆ తడిని పీల్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా ప్రతి ముక్కను ఈ విధంగా చేసుకోవాలి. ముక్కని ఈ విధంగా ఒత్తుకుంటూ మధ్య మధ్యలో పిండిలో వేసి ముంచి దొర్లించి పిండి అన్ని వైపులా బాగా పట్టేదాకా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఈ ముక్కని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లేదంటే చూడ్డానికి KFC చికెన్ లాగా టెక్స్చర్ అయితే రాదు. ఇదే విధంగానే ప్రతి చికెన్ ముక్కను పిండిలో వేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ పిండిలో వేసి ఈ విధంగా గట్టిగా నొక్కుంటూ పిండి బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా గట్టిగా నొక్కడం వల్ల ముక్క సైజ్ అనేది కొంచెం పెద్దదవుతుంది. ఒకవేళ సైజ్ పెద్దగా ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లో కట్ చేసుకోవచ్చు. అందుకోసమే స్టార్టింగ్లో ముక్కల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇదే విధంగానే ముక్కలన్నిటినీ రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకునే లోపు చూడండి, స్టార్టింగ్లో చేసుకున్న ఈ చికెన్ ముక్కలు మళ్ళీ తడితడిగా తయారయ్యాయి కదా. ఈ ముక్కల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇందాక రెడీ చేసుకున్నాం కదా అదే పిండిలో వేసి ముంచి దొర్లించాలి. పెనంలో ఒకేసారి ఎన్ని ముక్కలైతే వేస్తామో అన్ని ముక్కలు పిండిలో ఒకేసారి వేసుకున్న తర్వాత ఇక్కడ రెండోసారి పిండిలో వేసిన తర్వాత మాత్రం అస్సలు ఏ మాత్రము ప్రెస్ చేయకూడదు. పిండిలో వేసిన తర్వాత ప్రెస్ చేయకుండా ఈ విధంగా ముంచి దొర్లించి ఈ విధంగా పిండి మొత్తం దులిపినట్టుగా చేసిన తర్వాత వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగానే ప్రతి ముక్కను పిండిలో వేసిన తర్వాత అసలు ఏ మాత్రము ప్రెస్ చేయకుండా పిండిలో ముంచి అలా ఇలా దొర్లించి దులిపినట్టుగా చేసిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసే ముందు ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో లేకుండా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే తిప్పామంటే ఆ ముక్కలకున్న కోటింగ్ మొత్తం ఆయిల్లోకి పోతుంది. అలా కాకుండా వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ పాడైపోయింది అనిపిస్తుంది, కానీ నష్టం ఏం లేదు. ఆయిల్ చల్లారిన తర్వాత ఆ పిండి అనేది అడుగుకి వెళ్ళిన తర్వాత ఆయిల్ని ఫిల్టర్ చేసి వాడుకోవచ్చు. చూడండి, ఈ మాత్రం రంగు రాగానే తీసేసుకోవాలి. వీడియోలో చూడడానికి ఎలా కనిపిస్తుందో కానీ ఒక్కసారి నన్ను నమ్మి ట్రై చేసి చూడండి.